హలో స్టూడెంట్స్, హౌ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు నర్సింగ్ ట్యుటోరియల్స్. ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్ లో కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, నౌ లెట్ us డిస్కస్. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ ఎన్సెట్ బిఎస్సి నర్సింగ్ వెబ్ ఆప్షన్స్ లో కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ని ర్యాంక్, రీజన్, ఫీజ్, హాస్టల్, క్లినికల్ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ మీ డౌట్స్ కూడా క్లియర్ అయ్యే విధంగా క్లారిటీగా అయితే డిస్కస్ చేసి క్లియర్‌గా తెలుసుకుందాం. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ర్యాంక్ వైస్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, అసలు ఏ కాలేజెస్ ఉన్నాయి విత్ బెస్ట్ ఫ్యాకల్టీ, గుడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ క్లినికల్ ఎక్స్‌పోజర్ అన్నిటిని కూడా కంపేర్ చేసి ఒక లిస్ట్‌ని అయితే తయారు చేశాను. బేస్డ్ ఆన్ ఇట్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. దెన్ మీకు ఇంకా ఈజీ అవుతుంది కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకోవడంలో. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా ఎవరైనా నర్సింగ్ ఆస్పిరెంట్స్ మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఇన్ అవర్ నర్సింగ్ ఫ్యామిలీ. అండ్ మీకు గనుక వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వ్యూస్ అయితే చాలా ఉంటున్నాయి గానీ లైక్స్ అనేవి ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌కి రీచ్ అవ్వాలి అనంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. యాస్ యూ ఆల్ నో. ప్లీజ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో లైక్ చేయండి. ఒకవేళ యూజ్‌ఫుల్ లేకపోతే లైక్ చేయొద్దు. ఐయామ్ అగ్రీ విత్ యూ ఆల్. బట్ ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్‌ఫుల్ ప్లీజ్ లైక్ దిస్. అండ్ మీ ట్రస్ట్‌ని బ్రేక్ చేయకుండా ఎప్పటికప్పుడు మీ అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇన్ నర్సింగ్ కెరీర్, స్కోప్ అప్డేట్స్ అన్నీ గూడా అప్ టు డేట్‌లో ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. ఆల్ ది బెస్ట్ మై డియర్స్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నర్సింగ్ ట్యుటోరియల్స్. స్పెషల్లీ వీడియోనైతే బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ వెబ్ ఆప్షన్స్‌లో కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి కదా! ఫస్ట్ ర్యాంక్ స్ట్రాటజీనైతే చూద్దాం. ర్యాంక్ స్ట్రాటజీతో పాటు కాలేజెస్ లిస్ట్ అంటే మీకు ప్రాబబిలిటీ వైస్ గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి. ర్యాంక్ అండ్ రీజన్ కూడా బేస్ చేసుకొని టోటల్ కంప్లీట్ 3 రీజన్స్ ఉన్నాయి కదా! ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 3 యూనివర్సిటీని నేను ఇంక్లూడ్ చేసి కంప్లీట్‌గా ఉన్న కాలేజెస్ లిస్ట్‌నయితే మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకటే వీడియోలో కంప్లీట్ మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు ఎక్కడైతే ప్రాబబిలిటీ ఉందో నేనక్కడే కంప్లీట్‌గా 3 రీజన్స్‌ని యూజ్ చేసి కాలేజెస్ లిస్ట్‌నయితే మీకోసం డిస్‌ప్లే చేస్తాను. కేర్‌ఫుల్‌గా అయితే చూడండి. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ప్రీవియస్‌గా ఆల్రెడీ మన ఛానెల్‌లో కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ గురించి ఒక వీడియో చేశాను. అది నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్‌ని మెన్షన్ చేశాను. దాన్ని కూడా ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో డియర్స్, ఇంక టైం వేస్ట్ చేసుకోకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ర్యాంక్ స్ట్రాటజీని చూద్దాం. బిలో 1000 ర్యాంకర్స్. మీ ర్యాంక్ గనక బిలో 1000 ఉంటే మీకు గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో ఉండాల్సింది టాప్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని, లేటర్ మీ రీజన్‌లో ఉన్న బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మీ లిస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ యువర్ ప్రయారిటీ వైస్ మీకు నచ్చిన కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ ఏంటో చూద్దాము. లేటర్ నేను అబోవ్ 1000 అండ్ 5000 ర్యాంకర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడేమో ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్‌నయితే మెన్షన్ చేస్తాను. బట్ మీకొక డౌట్ రావచ్చు. వీళ్ళకేమో ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే, ప్రైవేట్ కాలేజెస్ అవసరం లేదా? మాకేమో ప్రైవేట్ కాలేజెస్ చెప్తానంటున్నారు. గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్ రాదా? ఈ విధమైన డౌట్స్ అయితే వద్దు. కాలేజెస్ అయితే మారిపోవు కదా! సేమ్ నేమ్‌తో ఉంటాయి గదా! రిపీటెడ్‌గా సేమ్ కాలేజెస్‌ని ఇవే గవర్నమెంట్, ఇవే ప్రైవేట్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే కన్‌ఫ్యూజన్ అయిపోతారని చెప్పి ప్రాబబిలిటీ వైస్ లిస్ట్‌ని 2 టైప్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వీళ్ళకేంటంటే గవర్నమెంట్ ఛాన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అంతా ఇక్కడే ఇచ్చేస్తున్నాను. లేటర్ మీకు ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటా వచ్చే ఛాన్స్ ఉంది. మీకు కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ గవర్నమెంట్‌లో మిస్ అయితే ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ అప్లై చేసుకోవడానికి నేనిక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చాను కదా! వీటిని ఇంక్లూడ్ చేసి వీటితో పాటు ప్రైవేట్ కాలేజెస్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి మీకు అక్కడేమో ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ ఇస్తున్నా. ఓకేనా? అర్థమైందా? అంతే తప్ప మాకు గవర్నమెంట్‌లో సీట్ రాదు కాబట్టి మేడం ఓన్లీ ప్రైవేట్ కాలేజెసే చెప్పారు. వాళ్ళకైతే గవర్నమెంట్‌లో సీట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెసే చెప్పారు. అలా ఏమనుకోవద్దు. ఇంకొకటి బిలో 1000 ర్యాంకర్స్ అందరికి కూడా గవర్నమెంట్ సీట్ వస్తది అని చెప్పలేము. బట్ ఇఫ్ గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ మిస్ అయితే ప్రాబబిలిటీ
ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటా వచ్చే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెసే కాదు, ప్రైవేట్ కాలేజెస్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఓకే. మీ రీజన్‌ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాలేజ్ లిస్ట్ అంతా కూడా మన రీజన్ బట్టే ఉండాలి. లొకాలిటీని బట్టి, లోకల్ స్టేటస్‌ని బట్టి మనకైతే సీట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరు కూడా మర్చిపోవద్దు. మీ రీజన్‌నే ఫస్ట్ పెట్టాలి. ఎక్కడో ఉన్నది మనకిష్టం కదా! అక్కడ చదవాలనుకుంటున్నా కదా! అవన్నీ వద్దు. ఫస్ట్ మీరు మీ రీజన్‌ని బేస్ చేసుకొని లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అట్ లాస్ట్ ఫైనల్లీ రిమైనింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. లిస్ట్‌కి లిమిటే ఉండదు. అక్కడ ఎన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు అనంటే అన్ని కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. క్లియర్ గదా! ఇక ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్‌నయితే చూద్దాం. కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏయూ రీసన్. నంబర్ 1 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విశాఖపట్నం. 2 రంగరాయ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకినాడ. 3 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు. 4 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెస్ట్ గోదావరి ఏలూరు. 5 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రకాశం ఒంగోల్. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కృష్ణ మచిలీపట్నం. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు. And at last, Government College of Nursing Vijayanagaram. Number 2, Government BSc Nursing Colleges in Telangana, Osmania region. In that, number 1, Osmania Medical College, Hyderabad. Number 2, Gandhi Medical College, Secunderabad. Number 3, Kakatiya Medical College, Warangal. Number 4, Rajiv Institute of Medical Sciences, Adilabad. Number 5, Government Medical College, Nizamabad. Number 6, Government Medical College, Mehboob Number 7, ESI Medical College, Sanat Nagar, Hyderabad. Number 8, Government Medical College, Khammam. Number 9, Government Medical College, Karimnagar. Number 10, Government Medical College, Nalgonda. Number 11, Government Medical College, Warangal. Number 12, Government Medical College, Siddipet. Number 13, Government Medical College, Suryapet. Number 14, Government Medical College, Mancherial. And at last, number 15, Government Medical College, Peddapalli. Next, see number 3, Government BSc Nursing Colleges in Sri Venkateswara University region. In that, number 1, Government College of Nursing Tirupati, Chittoor district. Number 2, Government College of Nursing Kadapa, YSR district. Number 3, Government College of Nursing Kurnool. Number 4, Government College of Nursing Anantapuram. Number 5, Government College of Nursing Madanapalli, Chittoor district. And at last, number 6, Government College of Nursing Prodhutur, YSR district. ఇవన్నీ కంప్లీట్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ ఔట్ చేసి అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. అంటే విత్ బెస్ట్ ఫ్యాకల్టీ, గుడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లినికల్ ఎక్స్‌పోజర్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి కాలేజెస్ లిస్ట్‌ని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అబోవ్ 1000-5000 ర్యాంకర్స్. అబోవ్ 1000-5000 బిలో ఉన్న వాళ్ళకేంటంటే ప్రాబబిలిటీ ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ సీట్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయిపోతాయి. టాప్ ర్యాంకర్స్‌తో ఫస్ట్ ఫిల్ చేసేస్తారు వాటన్నిటిని. ఇఫ్ అక్కడ ఏదైనా వేకెన్సీస్ ఉంటే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదనుకోండి మీ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్సే. ఆ ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా నేను బేస్డ్ ఆన్ యువర్ రీజన్, బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గుడ్ క్లినికల్ ఎక్స్‌పోజర్ విత్ గుడ్ ఫ్యాకల్టీ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. గవర్నమెంట్ సీట్ రాదని చెప్పట్లేదు. ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా 50% ఆఫ్ సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అంటే కన్వీనియర్ కోటా సీట్స్ ఉంటాయి. సో, మీకు అక్కడ మిస్ అయినా ఈ ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు కన్వీనియర్ కోటాలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మీరు కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాకు ఎలాగో గవర్నమెంట్‌లో సీట్ రాదన్నారు కదా! ఇక ప్రైవేటే చూసుకుందాము అని థింక్ చేయొద్దు. బికాస్ గవర్నమెంట్‌లో ఏమైనా సీట్ అనేవి వేకెన్సీస్ ఉంటే మీకొచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్నెవరు మిస్ చేసుకోకుండా ఉండాలి అనంటే ప్రతి ఒక్కరు బిలో 1000 ర్యాంకర్స్ అయినా, అబోవ్ 1000 ర్యాంకర్స్ అయినా మీరు వెబ్ ఆప్షన్స్‌లో కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ మీ లొకాలిటీ వైస్ ఉన్న గవర్నమెంట్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అవైలబుల్‌గా ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అస్సలు మర్చిపోవద్దు. ర్యాంక్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రయారిటీ ఆర్డర్‌లో గవర్నమెంట్ కాలేజెస్ ఉండి నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్‌నయితే సెలెక్ట్ చేసుకోండి. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే బిలో 1000 ర్యాంకర్స్ ఏంటి గవర్నమెంట్ కాలేజెస్ మీద అయితే ఎక్కువ ఎయిమ్ చేస్తారు. అంటే వాళ్ళకక్కడ సీట్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువుంది కాబట్టి. మీకేంటంటే ప్రైవేట్ కాలేజెస్‌లో కన్వీనియర్ కోటా సీట్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువుంది కాబట్టి మీరు
మీ లిస్ట్‌లో ఎక్కువ గుడ్ క్లినికల్ ఎక్స్‌పోజర్, గుడ్ ఫ్యాకల్టీ ఉన్న ప్రైవేట్ కాలేజెస్ మీదయితే ఎక్కువ కాన్సంట్రేట్ చేసి వాటిని ఎక్కువ కన్సిడర్ చేయండి. అంటే లొకాలిటీ వైస్ ఉన్న గవర్నమెంట్ కాలేజెస్‌ని రొటీన్‌గా సెలెక్ట్ జేసేసుకోండి. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ది బెస్ట్ కాలేజెస్ నుంచయితే సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. సో దట్ మీకేంటంటే మంచి కాలేజెస్‌లో బెస్ట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Next, see best private BSc nursing colleges in Andhra University recent. In that number one, Gayatri Vidya Parishad College of Nursing Vishakhapatnam, 2 Care College of Nursing Vishakhapatnam, 3 Vignan College of Nursing Vishakhapatnam, 4 KZRL College of Nursing Bhimavaram, West Godavari, 5 St. Anne's College of Nursing Vishakhapatnam, 6 Aditya College of Nursing Kakinada, 7 GSL College of Nursing Rajahmundry, 8 Pragati College of Nursing Kakinada, 9 Lenora College of Nursing Rajahmundry, 10 Vivekananda College of Nursing Rajahmundry, 11 Sridevi College of Nursing Tadepalligudem, 12 Sri Vasavi College of Nursing Tanuku, 13 Saint Joseph College of Nursing Eluru, 14 Dr. C.L. Naidu College of Nursing Vijayanagaram, and at last 15 MEMS College of Nursing Vijayanagaram. ఇక్కడ నేనిచ్చిన టాప్ ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ కూడా బెస్ట్ క్లినికల్ ఫెసిలిటీస్, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫిలియేషన్ అండ్ స్టూడెంట్ ప్లేస్‌మెంట్స్‌ని కన్సిడర్ చేసి సెలెక్ట్ చేసిన లిస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ రీజన్‌లో ఉన్న టాప్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ లిస్ట్‌ని కూడా చూద్దాం. In that number 1, Apollo College of Nursing, Hyderabad. Number 2, Yashoda College of Nursing, Secunderabad. 3, Care College of Nursing, Banjara Hills. 4, Global College of Nursing, Narsingi, Rangareddy. 5, Mallareddy College of Nursing. 6, Om Sai College of Nursing. 7, Paniniya College of Nursing. 8, Saint Teresa's College of Nursing. 9, OIC College of Nursing. 10, Princess Ezra College of Nursing. 11, Bhaskar College of Nursing. 12, Mallareddy Institute of Nursing. 13, Prathama College of Nursing, Karimnagar. 14, Sri Datta College of Nursing. And at last 15, Aurora College of Nursing, Hyderabad. ఈ కాలేజెస్ లిస్ట్ అంతా కూడా బేస్డ్ ఆన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అటాచ్డ్ ఉన్న ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ ఉన్న తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్. నెక్స్ట్ ఈ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ ఇన్ ఎస్వియు రీజన్. In that number 1, SV College of Nursing Tirupati, 2 Mother Teresa College of Nursing Tirupati, 3 Apollo College of Nursing Chittoor, 4 Sri Padmavati College of Nursing Tirupati, 5 Balaji College of Nursing Tirupati, 6 Annamacharya College of Nursing Razampet, 7 RVS College of Nursing Kadapa, 8 Vijaya College of Nursing Kadapa, 9 Sri Krishnadevaraya College of Nursing Anantapur, 10 Saint Mary's College of Nursing Anantapur, 11 Priyadarshini College of Nursing Anantapur, 12 Saint Joseph's College of Nursing Dharmavaram, 13 Vishwabharati College of Nursing Kurnool, and at last 14 G. Pullareddy College of Nursing Kurnool. ఈ లిస్ట్ కూడా కంప్లీట్‌గా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫిలియేటెడ్ అండ్ ఐఎన్‌సి, ఏపీఎన్‌సితో అప్రూవ్ అయిన ఓన్ అటాచ్డ్ మల్టీ హాస్పిటల్స్ విత్ బెస్ట్ క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉన్న కాలేజెస్‌ని నేనిక్కడ లిస్ట్ ఔట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అడుగుతున్నారు కదా! గుడ్ హాస్టల్ ఫెసిలిటీ, అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ ఉన్న కాలేజెస్ చెప్పండి, ర్యాగింగ్ లేని కాలేజెస్ చెప్పండి అలా అడుగుతున్నారు కదా! నేనిక్కడ మెన్షన్ చేసిన కాలేజెస్ అన్నిటికి కూడా బెస్ట్ క్లినికల్ ఎక్స్‌పోజర్, గుడ్ హాస్పిటల్ ఫెసిలిటీ, అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ ఉన్న కాలేజెస్‌ని నేనిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, బేస్డ్ ఆన్ యువర్ రీజన్, లొకాలిటీ, కేటగిరీ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి బెస్ట్ కాలేజెస్‌నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎట్ లాస్ట్ ఇన్ ర్యాంక్ స్ట్రాటజీ నంబర్ 3 అబోవ్ 5000 ర్యాంకర్స్. 5000 కంటే ఎక్కువ ర్యాంకర్స్ ఉన్నవాళ్ళు ప్రైవేట్ కాలేజెస్‌ని కన్సిడర్ చేయడం బెస్ట్. బికాస్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఆల్మోస్ట్ టాప్ ర్యాంకర్స్‌తో ఫిల్ అయిపోతాయి. కన్వీనియర్ కోటా సీట్స్ కూడా బిలో 5000 లోపల వాళ్ళతోనే ఇంకా అయిపోతాయి. ఇఫ్ ఎవరైనా అడ్మిషన్ జాయిన్ అవ్వకపోతే మీ వరకు వస్తాయి. మోస్ట్‌లీ మీకేంటంటే ఫీజ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అండ్ గుడ్ హాస్టల్ ఫెసిలిటీ, క్లినికల్ ఎక్స్‌పోజర్ ఇటువంటివన్నీ కన్సిడర్ చేసి బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. బికాస్ కన్వీనియర్ కోటా సీట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ మైల్డ్ టు మోడరేట్ వరకే ఉంది. అందుకనే చెప్తున్నాను మేనేజ్మెంట్ కోటా సీట్స్‌ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి.
మీకు కూడా లిస్ట్ అనేది ఇస్తాను. అంటే బేస్డ్ ఆన్ ఫీ స్ట్రక్చర్, ట్రైనింగ్, హాస్టల్, మెస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఫ్యూ కాలేజెస్ లిస్ట్‌ని అయితే మీకోసం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏయూ రీజన్ వచ్చేసరికి గాయత్రి కాలేజ్ అండ్ ఆర్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఎస్‌బీయూ రీజన్‌లో వచ్చేసరికి శ్రీ పద్మావతి కాలేజ్ అండ్ రాఘవేంద్ర కాలేజ్‌నయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అట్ లాస్ట్ ఓయూ రీజన్ వాళ్ళైతే కామినేని కాలేజ్ అండ్ అపోలో కాలేజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ అన్ని కాలేజెస్‌తో మెన్షన్ చేస్తే అఫోర్డబుల్ ఫీజెస్, హాస్టల్ అటాచ్‌మెంట్ అండ్ రియల్ క్లినికల్ ఎక్స్‌పోజర్ మీకివ్వగలిగే కాలేజెస్‌ని నేనిక్కడ మెన్షన్ చేశాను. ఓకే. మీరు కూడా మీ లిస్ట్‌లో గవర్నమెంట్ కాలేజెస్‌ని మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మీరు లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ మీ లిస్ట్‌లో కంపల్సరీ ఉండాలి. అడ్మిషన్స్ ఉన్నాయి, సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి అనంటే ఇలా ఒక ర్యాంక్ వైస్ ఫస్ట్ వీళ్ళకి, నెక్స్ట్ మిమ్మల్ని, ఆ నెక్స్ట్ మిమ్మల్ని ఇలా కన్సిడర్ చేయడం చేస్తారు. కాబట్టి అందరూ గూడా మీరు మీ లిస్ట్‌లో గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ విత్ లో ఫీజెస్‌తో ఉన్నవి మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. మీకు నెక్స్ట్ ఇంకా ఏ వీడియో కావాలి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్స్‌లో అయితే పోస్ట్ చేయండి. రిప్లైస్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. హావ్ ఎ నైస్ డే.